రాబో నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు. మన హిందూ ఉపాధ్యాయ సమితి నుంచి ఈరోజు హిందూ ఉపాధ్యాయ సమితి చేస్తున్న డిమాండ్ ఏమంటే, గత ప్రభుత్వం ఈ కారణాలు ఏదైతే కానీ తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి ముఖ్యంగా తెలుగు భాష ఆయువు పట్టు ఆంధ్రము అయినటువంటి ఈ భాషను మాధ్యమం లేకుండా చేయడం జరిగింది. నేను హిందూ ఉపాధ్యాయ సమితి తరఫున మేము ఆనాడు వ్యవస్థలో లేదు, అంటే మేము ప్రారంభించింది 2020 కాబట్టి ఇంగ్లీష్ మీడియం వచ్చే సమయానికి మేము లేని కారణం చేత మేము చెప్పిన మాటలు ఎవరు వినలేదు. కానీ మేము వచ్చిన తర్వాత ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది, తెలుగు మాధ్యమాన్ని తీసుకువెళ్ళాలని. కానీ ఆనాటి ప్రభుత్వం దాన్ని పెడచెవిన పెట్టింది. ఈరోజు రాబోయే నూతన ప్రభుత్వాన్ని నేను చెప్తున్నవి ఏమంటే, మన సొంత భాష అయినటువంటి తెలుగు భాషలో విద్యార్థులు చదివే అవకాశాన్ని ఎవరికైతే ఉత్సాహం ఉంటుందో వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము హిందూ ఉపాధ్యాయ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే భాషను నిలబెట్టుకోకపోతే జాతి నిలబడదు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటారు. తల్లి భాషను కూడా అదేవిధంగా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. మొదటి సంతకంతో తెలుగు భాష మాధ్యమాన్ని 2024 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని కోరుతున్నాము. ఈ విద్యా సంవత్సరం నుంచి తెలుగు భాషను మాధ్యమాన్ని తీసుకురావాల్సిన అవసరమని ప్రజలందరూ గుర్తించాలా. తెలుగు భాషను ఖచ్చితంగా తెలుగు భాష మాధ్యమాన్ని పూర్తిగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని కోరుతున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.